మహాయుద్ధం టీం ప్రస్తుతానికి ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉంది. దేశం యావత్తు కూడా అవాక్కైన ఒక సెగ్మెంట్ అది. ఒక ఆ పార్లమెంట్ లో ఉన్న ఆ ఎంపీని ఆ పార్లమెంట్ లోకి రానియకుండా అడ్డుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పార్లమెంట్ లో ఉన్న మొత్తం ఎంపీలు లేదంటే బీజేపీ పెద్దల సహాయ సహకారాలు ఉన్నా అందరూ సపోర్ట్ ఇచ్చినా సరే ఆ పార్లమెంట్ దగ్గరికి దరిదాపుల్లోకి చూడడానికి కూడా అవకాశం లేకుండా చేయడం వల్ల దేశం మొత్తం దేశంలో ఉన్న ఎంపీలంతా కూడా అవాక్ అవుతూ అలాగే 5 ఏళ్ల పాటు కొనసాగిన పరిస్థితి ఆ నియోజకవర్గాన్ని. మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది, అదే నర్సాపురం. RRR ఇక్కడ పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత పరిణామాలు అదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నర్సాపురం ఆయనకి రాకుండా బీజేపీకి పట్టున్న కాన్స్టిట్యున్సీ కూడా కావడంతో ఒక పర్టికులర్ గా ఒక పర్సన్ ని తీసుకొచ్చారు. ఆ పర్సన్ ఆయన గురించి నియోజకవర్గంలో అందరికీ తెలిసినప్పటికీ రాష్ట్రం అంతా ఎవరా ఆయన, ఎందుకు అందరినీ కాదని బీజేపీ ఆయన్ని సెలెక్ట్ చేసింది అని ఆయన కోసం వెతకడం మొదలు పెట్టారు. ఆయనే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. ఎంపీ అభ్యర్థిగా నర్సాపురం బీజేపీ తరపున అలయన్స్ తరపున రంగంలోకి దిగుతున్నారు. అయితే ఆయనకి అంత ఈజీగా అయితే ఉండదు. ఒకవైపు RRR ని లేదంటే ఇక్కడున్న తన క్యాడర్ ని లేక మరొక వైపు టీడీపీని, జనసేనని లేదంటే బీజేపీలో వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఇంత పెద్ద ఫైట్ ని నర్సాపురం నుంచి వర్మ గారు, రాజు గారు ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను ఇంత ముందు చెప్పినట్టు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్న పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో మీ గురించి సెర్చ్ ఇంజన్ లో చాలా ఫాస్ట్ గా వెతకడం మొదలు పెట్టారు. కానీ అందరికీ తర్వాత తెలిసింది బీజేపీ రాజు, బీజేపీ వర్మ. బీజేపీ వర్మ అంటే ఇక్కడ అందరికీ నోటెడ్ అనుకుంటా. ఏంటండి బీజేపీ అన్న పేరుని ఇంటి పేరుగా మార్చుకుని ఇన్నాళ్లు పట్టింది టికెట్ రావడానికి? బీజేపీ అని ఇంటి పేరుగా మార్చుకోవడం అంటే ప్రజలు మార్చారు. ఒక బీజేపీకి ఎవరు లేని రోజుల్లో నేను 90లో ఉన్నాను. నాకన్నా ముందు ఒక ఆయన ఉన్నారు ఈ ఊళ్ళో, పాకా సత్యనారాయణ గారు. నాకన్నా వయసులో పెద్ద, నాకన్నా ముందు నుంచి ఉన్నారు. సో ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్లో మనం కమిట్మెంట్తో సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తామో ప్రజలు మనల్ని గుర్తిస్తారు. మన క్యారెక్టర్ని, మన నిబద్ధతని ప్రజలు ఐడెంటిఫై చేస్తారు. సో భూపతిరాజు శ్రీనివాసంలో బీజేపీ నేను ఒక్కడనే ఉండి ముందు ఉండి అన్నీ నడిపిస్తున్నాను కాబట్టి ప్రజలే బీజేపీ వర్మగా పిలవడం మొదలెట్టాను. నేను ఇప్పుడు కాదు, నేను 90లో పార్టీలో జాయిన్ అయ్యాను. సో 92, 93 నుంచి నేను అందుకని స్టూడెంట్ యూనియన్ యాక్టివిటీలో ఉన్నా. విద్యార్థి సంఘాల అధ్యక్షుడిగా పనిచేశాను. చాలా పెద్ద కాలేజీ, DNR కాలేజీ విద్యా సంస్థలు మీరు ఎన్నో ఉంటారు. రాష్ట్రంలోనే దేశంలోనే పేరుగాంచినటువంటి విద్యా సంస్థ. వాటికి విద్యార్థి సంఘం తర్వాత స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉంటూనే బీజేపీలో జాయిన్ అయ్యాను 90లో. ఒక ఏదో సిద్ధాంతాన్ని నమ్మి నాకు ఆ వేళ నాకున్న కెపాసిటీస్ కి నేను వేరే పార్టీలో చేరుంటే నాకు అవకాశాలు చాలా ముందుగానే వచ్చుండే. నేను అరగంటలో ఒక 1000 మంది స్టూడెంట్స్ ని పోగు చేసి ఆ రోజుల్లో. అంత కెపాసిటీస్. సంఘకి శాఖ వెళ్ళి ఉండి ఏదైతే ఆర్టికల్ 370 ఉందో బుక్ రీడింగ్, పేపర్ రీడింగ్ బాగా ఎక్కువ. అలా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం. ఒక దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే దేశంలో ఒకే చట్టం, ఒకే హక్కులు ఉండాలి ఉంది. బీజేపీ మెయిన్ స్లోగన్స్ అయ్యే ఆర్టికల్ 370, రామాలయ నిర్మాణం. ఇవన్నీ ఇది దేశం కోసం పనిచేసేటువంటి సంస్థ అని అనిపించి నేను అందులో జాయిన్ అయ్యా. ఆవేళ అప్పటికి తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, నా వెనకాల జనం ఉండేవారు. విద్యార్థులు నేను నా కాలేజీ కాదు, నేను కొన్నాళ్ళు నేను సొంతంగా కూడా స్టూడెంట్ యూనియన్ భీమవరం స్టూడెంట్స్ ఫోరం అని BSF అని పెట్టి ఈ ఊళ్ళో అన్నింటిలో నా యూనిట్లు ఉండి అన్ని కాలేజీలు. సో నేను తలుచుకుంటే నేను పొద్దున అనుకుంటే మధ్యాహ్నానికి ఒక 1000-1500 2000 మంది స్టూడెంట్స్ పెట్టాం. సో తర్వాత బీజేపీలో పనిచేయం, అదే కమిట్మెంట్ తో పనిచేసాం. నిత్యం బీజేపీ పనే. పోస్టర్లు అంటించుకోండి, వాల్ రైటింగ్స్ రాసివ్వండి. ఏంటంటే ఫ్లెక్సీలు ప్రింటింగ్ అయ్యి ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పుడు లేవేమి. అంత క్లాత్ మీద రాయడమే. ఎవరు ఇక్కడ ఎంపీలు గెలవడానికి కూడా మీరు చేసుకున్న ఆ గ్రౌండ్ వర్క్ అంతా చాలా ఉపయోగపడినట్టుంది. నేను ఇక్కడ ఈ జిల్లాలో బీజేపీ ముందుకెళ్ళిన ప్రతి అడుగులోని నా పాత్ర చాలా ముఖ్యమైంది. నా పాత్ర దాదాపు 70-80% ఉన్నది ఉంటుంది.
అందుకే ఇంటి పేరు బీజేపీ వచ్చింది. బీజేపీ వరం. ఇప్పుడు మా ఇంటి పక్కన ఎక్కడెక్కడ కూడా బొబ్బతిరాజు శ్రీనివాసవరం అంటే ఎవరో గమ్మని కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మీరు ట్రైన్ దిగి బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో బీజేపీ వర్మ గారు అంటే రెండమ్మాయి ఎక్కడని తీసుకొచ్చేస్తారు. సో అలాగా మనం పేరు ఇంటి పేరు, పార్టీ పేరు ఇంటి పేరుగా మారింది. మరి అంత కష్టపడి అంత ఇంటి పేరుగా మార్చుకొని పార్టీని, అది ఏమీ లేని చోట ఆ పార్టీ కోసం నిలబడడం అంటే అంత ఈజీ కాదు. 33 సంవత్సరాలు ఒక జెండాని మోయడం అంటే అంత ఈజీ కాదు. అంత చేసి 34 మీరు సంవత్సరం తగ్గించారు. 34 ఏళ్ళ 90 నుంచి ఓకే 34 ఏళ్ళు ఉండి ఒక టికెట్ వచ్చిన తర్వాత మీ భావోద్వేగం అసలు ఎక్కడ ఎవరు చూడరు. అలా బీజేపీ అన్న పేరు మీద పడి అంత కన్నీటి పర్యంతం అయ్యారండి. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? నా పార్టీ నన్ను గుర్తించింది. అసలు ఈ రాష్ట్రంలో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు దేశంలో 2 పార్లమెంట్ సీట్లు లేవు. దక్షిణాదిలో కాదు, ఉత్తరాదిలో కూడా పార్టీ లేదు. మనం పవర్ పాలిటిక్స్ తో జాయిన్ అవ్వాలి. పార్టీ స్టేజ్కి వస్తుందని మనం ఎప్పుడు ఊహించలే. 99లోనే అధికారంలోకి వచ్చింది, అది మేము ఊహించలే. తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు అధికారాన్ని దోరుకున్నాం. ఎంత 300 సీట్లు బీజేపీ 300 సీట్లు దాటుతుందని మేము ఎప్పుడు అనుకోవాలి. కానీ ప్రజలు ఆ రకంగా పట్టం కట్టారు బీజేపీకి. ఈ నేపథ్యంలో కార్యకర్తకే అవకాశం వస్తుందా అనేటువంటిది ఒక సందేహం మాకు ఉండేది. 2009లో పొత్తులు ఉన్నాయి, 99లో పొత్తులు ఉన్నాయి. కానీ బీజేపీలో సీరియస్ గా పనిచేసి కార్యకర్తలకు అవకాశం రాలే. 99లో కృష్ణరాజు గారు నేరుగా అప్పుడు జాయిన్ అవ్వడం, అప్పుడే క్యాండిడేట్. ఆయన విన్నింగ్ లో కూడా మీ రోల్ ఉన్నాడు. నేను పార్లమెంట్ ఇన్ఛార్జి. అవును.